నేను నువ్వంటే నేను నీకు సొంతం నీ మీదే నా ప్రాణం పోనే తల కుటీరం అమృతాలు కురిసే తీరం మమ్మీ అనేది లైఫ్ లో ఒకటేసారి దొరుకుతుంది కాబట్టి మనదైన రూపం ఎట్లా అంటే మా డాడీ లేని ప్రెసెన్స్ లో కూడా మా మమ్మీ మాకు చాలా స్ట్రాంగ్ గా పెంచింది గైస్. సో ఐ లవ్ యూ మమ్మీ, లవ్ యూ. సో గాయస్ ఈరోజు మొత్తం షాపింగ్ డే అన్నమాట. ఎందుకు షాపింగ్ డే ఈరోజు? ఈరోజు మా అత్తయ్య మామయ్యది యానివర్సరీ. ఇది కొట్టడం ఏంది? కిక్ అంటారు దీనికి. నాకు హ్యాపీనెస్ వచ్చాలి. జరుగురా రే జరుగురి. డాన్ మంజే డాన్. ఏడికి పోతున్నావు? బంగ్లాదేశా? సో బండి మెకానిక్ ఇచ్చేది ఉంది గైస్. యాక్చువల్గా ఏంటంటే దీని సెల్ఫ్ పని చేస్తలే, సమ్ టైమ్స్ ఏమో సెల్ఫ్ వస్తలే, సమ్ టైమ్స్ ఏమో బ్రేక్ పట్టుకుంటలే. దీనికి ఏమైందంటే మచ్చా జ్వరం గిరం వచ్చిందా లేదంటే దిష్టి తగిలిందా? పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అందరూ డియో డియో చూసి చూసి పాపం లడ్డు పై నడిపించి సో ఈరోజు దీనికి సర్వీస్కి ఇవ్వడానికి పోతున్నాము. వేరే బండి అయితే ఆల్రెడీ ఉంది కదా మన బందర్ పైది బండి. సో ఆ బండి పైన ఈరోజు మొత్తం తిరుగుతాం అనమాట. సో యాక్చువల్గా ఏంటి అంటే ఒక దగ్గర కూర్చొని నిమ్మలంగా చెప్తా, ఎందుకంటే మంచిగా కావాలి కాబట్టి. సో ఇది బంగ్లాదేశ్ అనమాట. మన స్టూడియో ఆపోజిట్ లోనే ఒక పెద్ద బంగ్లాదేశ్. సో చూస్తారు కదా వెనకాల వైర్లు కటింగ్ అవుతుండే అండ్ ముందేమో క్రికెట్ కటింగ్ అవుతుంది బాయ్ ఆరామ్సే. సో ఇది మన స్టూడియో ఆపోజిట్ అయితే మనం వచ్చేసినాం ఇప్పుడు. యాక్చువల్గా ఏంటంటే మన బండి ఇది కొంచెం ఖరాబ్ అయిపోయింది కాబట్టి చేపించడానికి ఇచ్చినాము. బండి ఖరాబ్ అయిందని చెప్పేసి బండికి చేపించడానికి ఇచ్చినాము. ఏమి రుచి అనరామై మరచి ఎవరెవరైతే బంగ్లాదేశ్కి వచ్చి కదా, బంగ్లా కాదంట బంగ్లా అంట. A few moments later. ఏడికి పోతే ఆడ ఇట్లా ఇగో రోడ్లు, మా ఇంటి దగ్గర రోడ్లు దొవుతురు, ఈడ కూడా రోడ్లు దొవుతురు. ఎందుకో ఏమో గవర్నమెంట్ మంచి పనులు చేస్తారు అనుకుంటా. ఇగో మా పనులు ఇగో ఇట్లుంటాయి. ఏమైనా తొందరగా నడు. ఎందుకున్నవి చిట్టి గుండెకే నూనె. सही बात बोले अंकल, सही बोले అంకుల్ కాదు అన్న. ఫస్ట్ టైం అవంతికకి మా ఇంట్లో ఒక పని చెప్పారు కాబట్టి ఆమె కష్టపడి మరి ఇగో సారీ మచ్చా మన ఇంట్లో ఒక చిన్న పని ఉండే. సో అది ఏంది అని అంటే ఏంది మచ్చా అది ఏమన్నారు అసలు నీకు? చున్నీస్ మా పెద్దొద్దునే మా అందరికి హాఫ్ సారీస్ తీసుకున్నాను అనమాట. ఓకే. సో దానిపైన చున్నీస్ కావాలి. అరే ఇది వేసుకోరా, అది నీకు మంచి ఉంటుంది. ఇది ఉంటాయో లేవో తెలియదు బట్ అడుగుదాం. గాయస్ ఈ నడక చూడండి ఎట్లుంది. అంటే కपड़े पे ओनली होना है. कितने लोगों को है? पैरेट ग्रीन कलर 5 मेंबर्स ఉన్నాం. నేను అక్క 4 पैरेट ग्रीन कलर होना है 5 जने क्या से याद उसके ऊपर जो भी जमते ना आप दिखाओ ना 1-2 से मत ఈయననే చెప్పు. దాని పైకి ఏ కలర్ మంచి ఉంటుంది? अभी 5-10-15 मिनट दे दो. ओके मैं पूरा निकाल लेता हूं. कटिंग मार के आपको दिखा के बता सकता हूं. ओके आप 15 मिनट में छोड़ दो. ओके डन. తీసుకో అది. वही कर देता हूं. ओके डन. मैंने प्लेन में मिले, प्लेन में प्रिंटेड में मिले, प्रिंटेड में अलग-अलग कटिंगों को जगह सब कर देता हूं. అప్పుడు వరకు మనం షాపింగ్ చేసుకోవచ్చు. ये कवर भी साथ में लगा लो. సో గైస్ ఏమైందంటే ఆయన దగ్గర అంటే కలెక్షన్ అంత మంచిగా లేదు. నేనేమో సరే 10-15 నిమిషాలలో వస్తామంటే నేనేమో షో చేసి ఇది మీ దగ్గరనే పెట్టుకోండి అంట. మీ చుట్టాలి
తీసుకొని వస్తాను తీసుకురా నేను రాని పుడుతు తీసుకురా అది మేము వేరే దగ్గర మళ్ళీ వస్తామని చెప్పి తీసుకుంటా హీరో టాస్క్ గైస్ తీసుకొని వస్తాను తీసుకొని డబల్ డబల్ పనులు పెడతాయి నువ్వు అगर गाइस వీడియో బరాబర్ చేసిండు అనుకో ఇంకొక రివార్డ్ ఇవ్వచ్చు షీరే డూరి నా మాట నువ్వు అన్నాడు ఏమన్నాడు చెప్తున్నా కపడా కాహన్ 2 hours later. మేము నాతో ఛాలెంజ్ పెట్టుకుంది ఏమని చెప్పేసి రామ్నగర్ చౌరస్తా అనమాట ఇది. సో ఇక్కడ నుంచి అంట మేము శ్రీనివాస్ వరకు బై వాక్ నడవాలంట. నడుస్తావా నువ్వు? సో ఇది బై వాక్ ఛాలెంజ్ అనమాట. మా ఇద్దరికి బండి కూడా ఉంది ఇక్కడ పక్కనే, అయినా కూడా బై వాక్ ఛాలెంజ్. నడుస్తావా అయినా అసలు? నిజం 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 చెప్పాలా గాయస్? ఏ మాట కోసం ఎంతైనా చెప్పండి. ఆస్ట్రేలియా నుంచి నిన్ననే బై వాక్ వచ్చిన ఇగో దమ్ దమ్ చేసి మరి కూర్చుంది ఇక్కడ. పోనీగా నేను లేడీస్ కి అంత త్రాస్ ఏమియా Thousand years later. ఆయన ఎక్స్ప్రెషన్ సైలెంట్ కాబు పాడు పాడు సాంగ్ పాడు టిల్లు కావాలి थोड़ा टिल्लू बस थम पहले दूध दिखा तू खा पहले तेरे लाओ जरा केक हाँ चल आता है खरीदो गिटे चल बाय बोल ओए इत्ते 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 निकला నేను నువ్వంటే నేను నీకు సొంతం నీ మీదే నా ప్రాణం పోనే అంత దగ్గర నుంచి చూపిస్తాను తల కుటీరం అమృతాలు కురిసే తీరం హ్యాపీ యానివర్సరీ చెప్పవా కాల్ ఏమండి మഴയായി വന്ന് വിഴുந்தாയേ വഴി തുണയേ
అనే క్యా నీరజ్ ఈమె అవర్ డాటర్ ఈజ్ సన్ ఇన్ లా ఈజ్ స్మాల్ సన్ ఇన్ లా ఈజ్ స్మాల్ డాటర్ ఇన్ లా ఈజ్ బిగ్గెస్ట్ సన్ ఇన్ లా ఎల్డర్ ఓకే ఐ యామ్ మామా హౌస్ దిస్ హౌస్ ఓమన్నా మా ఓడిపించినారా నిన్న ఓడిపించున్నారా తల్లి బాబాయ్ ఓడిపించిందా ఓమంటుండే ఓమంటుండే దెబ్బలు అంటున్నా నీ తండ్రిని నేను. సో గైస్ చూసిరు కదా నిన్న చాలా అంటే చాలా మమ్మీ కూడా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆమె బర్త్డేస్ కూడా చేయం గైస్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మమ్మీ బర్త్డే డేట్ తెలియదు, డాడీ బర్త్డే డేట్ తెలియదు. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళు ఎట్లా బిలాంగ్ అవుతారంటే పుట్టిందైతే హైదరాబాద్లోనే, బట్ ఏంటంటే వాళ్ళకి ఆధార్ కార్డ్ అవన్నీ ఆ టైంలో తెలియదు. ఐ మీన్ వాళ్ళకి ఈవెన్ ఎట్లా చెప్పాలి ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే మా మమ్మీ అండ్ మా డాడీ అయితే కొంచెం చదువుకున్నాడు. మా మమ్మీకి ఏంటంటే హిందీ మాత్రమే వస్తే, అది కూడా సిగ్నేచర్ మాత్రమే చేస్తుంది. సో ఆ సిగ్నేచర్ కూడా చాలా క్యూట్గా చేస్తుంది. బట్ ఆమెకి డేట్స్ అనేటివి అండ్ ఫోన్ డయల్ చేయడం కూడా రాదు గైస్. సో అట్లాంటిది నేనేమనుకున్నా అంటే ఆమెకు ఒక మంచి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా, కానీ సో కొంచెం బడ్జెట్ ఇష్యూ వల్ల కూడా. అండ్ ఏంటంటే ఒక సిల్వర్ చైన్ తీసుకున్నా గైస్. యాక్చువల్గా ఆమె గోల్డ్ కావాలన్నది. సో నిన్న అక్షయ తృతీయ ఉండే కదా, సో దాని గురించి నేను ఒక సిల్వర్ కొన్నా ఆమె కోసము. అండ్ లిటరల్గా చెప్పాలంటే ఆమె చాలా అంటే చాలా ఫీల్ అయిపోయింది. తర్వాత తెలిసింది నాకు. అండ్ వీడియో కొంచెం ఎమోషనల్ అయిపోయింది. సో అక్కడక్కడ హగ్గింగ్ వల్ల అంటే కలుసుకోవడం వల్ల కొంచెం ఎమోషనల్ అయిపోయినా నేను కూడా. సో అందుకోసం నేను ఏం చేసిన అంటే వీడియోనే బంద్ చేసిన. సో ఇప్పుడైతే నేను స్టూడియోకి వచ్చేసిన కాబట్టి నేను మీ ముందు ఈ షేర్ చేయాలనుకున్నా. ఎందుకు షేర్ చేయాలనుకున్నా అంటే గైస్ సి మమ్మీ అనేది లైఫ్లో ఒకటేసారి దొరుకుతుంది కాబట్టి వాళ్ళకి ఎంత చేసినా కూడా తక్కువనే గైస్. నేను చెప్పాలంటున్నా కదా, ఒక్కసారి మమ్మీ మన పక్కన లేదని చెప్పేసి ఒకసారి ఊహించుకున్నారు అనుకోండి. ఒక్కసారి మీరు లిటరల్గా చెప్తున్నా కదా, ఏదో చాలా పెద్ద లాస్ అయినట్టు. ఆ లాస్ కూడా కాదు, దానికంటే మించి, అర్థమైందా? సో అట్లాంటిది అయితే మమ్మీ కూడా ఏంటంటే చాలా ఎమోషనల్ అయిపోయిండే. సో మా చిన్నక్క, పెద్దక్క, బావ, చిన్న బావ, పెద్ద బావ, ఇంకా అన్న, వదిన, ఇంకా మా పాప అందరం ఒకటే దగ్గర గ్యాదర్ అయినాము. సో కొంచెం మస్తీ మజా కూడా అయింది. అట్లనే నేను మమ్మీ కోసం ఏంటంటే ఒక సిల్వర్ చైన్ కొన్నా. అండ్ అట్లనే మా లడ్డు ఏం చేసిందంటే ఒక శారీ కొన్నది. అంటే ఆమెకి ఇష్టం అనమాట. ఆమె యాక్చువల్గా ఏంటంటే నేను బయట ఉన్నప్పుడే చెప్పింది నాకు కాల్లో ఏమని, అరే మమ్మీకు పట్టీలు కొందాం రా, ఎందుకంటే మమ్మీ లెగ్స్ చాలాసార్లు నేను చూసిన అది ఇట్లా బోడీగా సంథింగ్ ఏమో చెప్పింది. ఐ మీన్ ఎంటీగా కనిపించింది అని చెప్తే నేను అవునా సరే నీ ఇష్టం అని చెప్పిన. బట్ మమ్మీ దగ్గర ఆల్రెడీ బోల్డ్ ఉంది అండ్ టిన్ కూడా ఉంది. సో ఆమె కూడా ప్లాన్ డ్రాప్ కావాల్సి వచ్చింది. సో ఎంత ఏమైనా చేసినా కూడా మన ఫ్యామిలీ కాబట్టి మనం ఎంత ఇచ్చినా ఎంత ఇవ్వకపోయినా మన మనసుతో ఒకసారి అనుకున్నాం కదా, అదే ఒక గిఫ్ట్ ఉంటుంది. సో ఆమె అది ఇవ్వలేకపోయింది కాబట్టి ఆమె కూడా కొంచెం సాడ్లు ఉంది. సో నాకు కూడా కొంచెం అప్సెట్ అనిపించింది. ఎందుకంటే ఆ వీడియో చెప్తున్నాను కదా గైస్, ఆ వీడియో నేను క్యాప్చర్ చేస్తున్నా. మమ్మీ ఇట్లా రాను, బొంబాయికి రాను అని చెప్పేసి మా డాటర్తో ఆడుతుండే. సో ఆ టైంలో కొంచెం ఆమె కూడా చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయింది. ఎందుకంటే డాడీ చనిపోయి ఆల్మోస్ట్ ఒక ఎంత 2016 అంటే మీరే లెక్క పెట్టవచ్చు, 17, 18, 19, 20, 25 అంటే అర్థమైంది కదా మీకు ఇప్పుడు. సో అంత గ్యాప్లో ఏంటంటే చాలా మేము కూడా నేర్చుకోవడం జరిగింది. ఎట్లా అంటే మా డాడీ లేని ప్రెజెన్స్లో కూడా మా మమ్మీ మాకు చాలా స్ట్రాంగ్గా పెంచింది గైస్. ఎంత స్ట్రాంగ్గా పెంచిందంటే అంత స్ట్రాంగ్గా పెంచింది. అండ్ ఇప్పుడు కూడా మా మమ్మీ చెప్పిందే మేము చేస్తాము. ఎందుకంటే ఆమె ఉన్న లీడర్షిప్లో, ఆమె ఉన్న కోపంలోనే ప్రేమ ఉంది. సో అట్లా అని చెప్పేసి ఆమె కిందనే మేము ఉంటాము. చాలా అంటే చాలా స్ట్రగుల్ పడినాం గైస్. ఇల్లు కట్టడం కానీ, ఈవెన్ నేను ఈ స్టూడియోలో రావడానికి అండ్ నేను కొంచెం మంచిగా కావడానికి కూడా మా మమ్మీ రీజన్. సో ఐ లవ్ యూ మమ్మీ, లవ్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ నా వీడియో చూస్తున్నందుకు. అండ్ మా మమ్మీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే చాలామంది వచ్చి చెప్పారంట మమ్మీకి మీ వీడియోస్ అబ్బాయి అని చెప్తున్నా, మీ అబ్బాయి వీడియోస్ మంచిగా వస్తున్నాయి, సో మంచిగా చేస్తుండు మీ అబ్బాయి, తెలుగు కూడా చాలా బాగా మాట్లాడుతుండు, ఫస్ట్ తెలుగు రాకపోతుండే కదా మీ అబ్బాయికి అని చెప్తున్నారంట. సో మమ్మీ అదే వాళ్ళకి రిప్లై ఇస్తుంది, అవునవును నేను నేర్చుకున్నాడు, వీడియోస్ కూడా మంచిగా చేస్తుండు, స్టూడియో అన్నీ ఉన్నాయి ఇప్పుడు మనకి అది ఇది అని చెప్పిందంట. సో గైస్ ఇదే నా వ్లాగ్ ఉండే. సో ఈ వ్లాగ్ ఎక్కడ ఎండ్ చేయకుండా చూడండి. అండ్ మేము ఎక్కడెక్కడ పోయినామంటే మళ్ళీ ఇంకొకసారి చెప్పేస్తా. ఫస్ట్ ఇక్కడ నుంచి బండి చేపించడానికి పోయినాం, బండి దగ్గర కొంచెం టైం స్ట్రోక్ అయిపోయింది. దాని తర్వాత రామ్నగర్ పోయినాం, శ్రీనివాస దగ్గర. అక్కడ శారీస్ ఒక అర్ధ గంట చూసిన తర్వాత ఆమెకు లడ్డుకి ఏంటంటే ఒక శారీ నచ్చిండే. సో ఆ శారీ అయితే తీసేసుకుంది, ఆ గిఫ్ట్ కూడా ఇచ్చేసింది, మీరు వీడియోలో చూడొచ్చు. దాని తర్వాత నేను ఒక సిల్వర్ చైన్ కొన్నా. యాక్చువల్గా ఏంటంటే మమ్మీకి ఏదైనా గోల్డ్ది కొందాం అనుకున్నా. సో ఆల్రెడీ మమ్మీకి గోల్డ్వి అన్నీ ఉన్నాయి.
సో చూద్దాం దేవుని దయ వల్ల అండ్ మీ సపోర్ట్ వల్ల ఒక మంచి గిఫ్ట్ కొంటాం మమ్మీకి. ఎట్లాంటి గిఫ్ట్ అంటే ఆమె జీవితంలో మర్చిపోదు గైస్, అట్లాంటి సర్ప్రైజ్ ఇవ్వాలని ఉంది కానీ సో నాకు అది అర్థమవుతలేదు. సో ఒకసారి మీరు కింద కమెంట్ చేయండి నేను ఏం సర్ప్రైజ్ ఇవ్వాలి అండ్ మమ్మీతో కూడా నేను వీడియో చేయాలా వద్దా. అండ్ నా ఛానల్లో నేను ఈ వీడియో వేస్తున్నా కాబట్టి అండ్ లడ్డు కూడా ఇప్పటి వరకు ఫ్లైట్ ఎక్కలే అండ్ ఈవెన్ మమ్మీ కూడా ఫ్లైట్ ఎక్కలేదు. సో మీరు చెప్పండి నాకు నేను ఎక్కడ మమ్మీకి ఫ్లైట్లో తీసుకొని పోవాలి, ఎక్కడ లడ్డుకి ఫ్లైట్లో తీసుకొని పోవాలి. సో దాన్ని కూడా ఒక టోటల్ వీడియో తీస్తా. సో లవ్ యూ అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో ఇక్కడికే ఎండ్ చేస్తున్నా. బాయ్.